అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాడ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు, సిఐ సత్యనారాయణ, అదేవిధంగా మన 2 టౌన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి ఈ పేకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా దీన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్నాఫ్ సుబ్బారావు, నందమూరి వెంకటరత్నం మరియు 30 మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు. దీని మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా సుమారు 8,10,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు 21 సెల్ ఫోన్లు, 4 కీప్యాడ్ ఫోన్లు, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒక 15 పేక ముక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము. ఆర్గనైజర్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి. మీరు కనుక ఇదే పందా కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడద్దు. ముఖ్యంగా ఈ పేకాట ఆడటం వలన చాలామంది మహిళల జీవితాలు చీకటి రోజులతో పాటు చాలామంది అప్పుల పాలై సూసైడ్ చేసుకోవడంతో పాటు చాలా దొంగతనాలు జరగడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికీ తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం. మర్యాదగా మీరు ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో కనుక కొనసాగిస్తే మీరు ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారని మాత్రం క్లియర్గా చెప్తున్నాం. ఈ కఠినంగా కూడా వ్యవహరించడానికి వెనకాడబోమని కూడా తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.